కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దాదాపు గత 2 సంవత్సరాల క్రితం 4,50,00,000 కుంభకోణం జరిగిందని చెప్పేసి అప్పటి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ లలితా కుమారి ఎంక్వైరీ రిపోర్ట్లో బయటపెట్టడం జరిగింది. దాదాపు 6 కోట్ల పై చిలుకటువంటి కొనుగోలు చేసిన దాంట్లో ఏ ఒక్కదానికి కూడా బిల్స్ లేవని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్లో, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ లలితా కుమారి పేర్కొన్నారు. దీనిపైన నేను తక్షణమే వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను అప్పటి జిల్లా కలెక్టర్ గారికి 11 నెల 3వ తారీఖు 2025 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీసుకోకపోగా అదే ప్లేస్లో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోనేమో నవీన్ ఆర్ఎంఓ ఉంటుంది, అదే ఇంకోటి వైద్య విధాన పరిషత్తులేమో డాక్టర్ కృష్ణప్రసాద్ గారు కొనసాగుతూ ఉంటారు. అంటే అవినీతి పాల్పడ్డ దాదాపు 4 కోట్ల పై చీలకు అవినీతికి పాల్పడ్డ డాక్టర్లను అదే స్థానంలో పెట్టడం వల్ల ఈరోజు సమాజానికి, ప్రభుత్వ యంత్రాంగానికి ఏం సంకేతాలు ఇస్తారని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా. అంతేకాదు దీని మీద నేను లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి లీగల్ నోటీస్ పంపించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. లీగల్ నోటీసులు ఏం చెప్పారు, మేము మళ్ళీ ఎంక్వైరీ కమిటీ చేసాం, డిఎంఎండ్హెచ్ఓతో ఎంక్వైరీ కమిటీ చేసాం, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తక్షణమే చర్యలు తీసుకున్నామని చెప్పారు. నేను అడుగుతూ ఉన్నాను, అప్పటి డిఎంఎండ్హెచ్ఓ లలితా కుమారి మొన్న డిఎంఎండ్హెచ్ఓ ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇప్పటివరకు కూడా బయట పెట్టడం లేదు. ఏ ఉద్దేశంతో బయట పెట్టట్లేదని చెప్పి సందర్భంగా నేను వీరందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. అందుకోసమే జిల్లా కలెక్టర్ గారికి, ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి పూర్తిగా ఆధారాలతో సహా మేము జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అప్పటి జిల్లా కలెక్టర్ గారికి పామెల సత్యపతి పైన డిఓపిటీలో కూడా కంప్లైంట్ జరిగింది తన మీద. ఇగో జిల్లా కలెక్టర్గా బాధిత పదవుల్లో ఉండి తన విధులను నిర్లక్ష్యంగా చేస్తుందని చెప్పేసి డిఓపిటీ కంప్లైంట్ జరిగింది. అన్ని ఆధారాలతో సహా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. తక్షణమే వారిపైన యాక్షన్ తీసుకోవాలి, ఆ డబ్బులను రికవరీ చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.